ప్రజల కోసం పోరాటాలు చేస్తే ఏ పొలిటికల్ పార్టీకైనా మైలేజ్ పెరుగుతుంది. కానీ రివర్స్ రాజకీయాలు చేసే వైసీపీకి ఓటర్లు రివర్స్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో పెట్రో పోరాటాల పేరుతో ఫ్యాన్ పార్టీ నాయకులు వేస్తున్న స్కిట్లు బెడిసి కొడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పెట్రోల్ కొరతపై చేసిన ఆందోళనలు వైసీపీని ఇరకాటంలో పడేశాయి. యాంకర్ రష్మి గౌతమ్ పోస్టుతో అసలు సంగతి పక్కన పెట్టి ఆమె మీద బూతులతో రెచ్చిపోయి పరువు తీసుకున్నారు. రీసెంట్ గా పెట్రోల్ ధరలు పెంచడంపై నిరసనల పేరుతో కొత్త డ్రామాలు ప్రారంభించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరగడంతో రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అనలేక రాష్ట్ర ప్రభుత్వం మీద ఏడుస్తున్నారు. కానీ ఈ అంశమే వైసీపీకి చెప్పలేనంత డ్యామేజ్ చేస్తోంది. ఫ్యాన్ పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో అర్థం కావాలంటే ఆ పార్టీ నాయకులు ఆకాశానికి ఎత్తేస్తున్న విజయానికి దారితీసిన పరిస్థితులు గుర్తు చేసుకోవాలి. విజయంలో ప్రధాన పాత్ర పోషించిన అంశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డం ముఖ్యమైంది. ఎంత ఒత్తిడి చేసినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బీజేపీతో కలవకుండా ఒంటరిగా బరిలోకి దిగడం వల్లే రెండు ద్రవిడ పార్టీల ఓటర్లు విజయ్కి పట్టం కట్టారు. మతపరంగా, సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకించే వర్గాలన్నీ విజయ్ వెనక నిలబడ్డాయి. ఏపీకి వస్తే వైసీపీ పాలిటిక్స్ పూర్తిగా రివర్స్ లో ఉంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వైసీపీ పెద్దలు అడగకుండానే సపోర్ట్ చేస్తారు. వక్ఫ్ చట్టం, యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి విధానపరమైన నిర్ణయాలే కాదు, పెట్రోల్ ధరలు వంటి ప్రజా సమస్యలపైన బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ వాయిస్ వినిపించదు. గ్రౌండ్ లెవెల్లో చూస్తే వైసీపీ ఓటు బ్యాంకులో మెజార్టీ ప్రజలు విధానపరంగా బీజేపీని వ్యతిరేకించే క్రిస్టియన్లు, ముస్లింలు, ఒకప్పటి కాంగ్రెస్, కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్లే ఉన్నారు. నిజాయితీ లేని నాయకత్వం, చిత్తశుద్ధి లేని రాజకీయాలు చేస్తున్న వైసీపీకి కోర్ ఓటు బ్యాంక్ క్రమంగా దూరం అవుతుంది. సంక్షేమంలో వైసీపీ కంటే కూటమి పాలనే బెటర్ అనిపించుకుంది. అభివృద్ధిలో వైసీపీ సోదిలో కూడా ఉండదు. పోనీ ఐడియాలజీ పరంగా అయినా ఒక స్టాండ్ తీసుకుంటుందా అంటే అది లేదు. కేవలం కులాలు, మతాల మధ్య విభేదాలను వాడుకొని అధికారంలోకి రావాలనే అత్యాశ తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఏ కోశాన కనిపించదు. అందుకే ప్రజా పోరాటాల పేరుతో వైసీపీ చేస్తున్న డ్రామాలు బెడిసి కొడుతున్నాయి. కోర్ ఓటు బ్యాంకుని దూరం చేస్తున్నాయి.